నీ ఆత్మను కుమ్మరించి మహిమ పొందమని ఈ సభంతా నీ కృపకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. భీకరుండవు మా యెహోవా, భీకరుండవు మా యెహోవా, భీకరుండరే భీకరుండరే ఏకమై ప్రత్యేకమైన పాఠముగా సామెతల గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. దుర్జనులను చూసి అచ్చరపడకుము, వారి సహవాసము కోరకుము, వారి హృదయము బలత్కారము చేయు యోచించుము, వారి పెదవులు కీడును గురించి మాట్లాడదు. ప్రేమ కలిగిన పరిశుద్ధ సమయంలో మీ విషయంలో కోసం మా అవసరతల కోసం మీరు అనుసరు భూమి మీద మేము నివసించడానికి పోషించబడడానికి మీరు అనుగ్రహించిన ప్రతి దీవెలను బట్టి ఆశీర్వాదాలను బట్టి మీకు కృతజ్ఞతలు. ఆ ప్రాంతాల్లో ఘనతయు ప్రభావములను కృతజ్ఞతాస్తుతులను వందనార్హులైన మా ప్రియమైనటువంటి పరిశుద్ధ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు మా నాయనా. తండ్రి, నీ దాసుడు శాలేం రాజు గారిని, ప్రియ సహోదరిని, వారి బిడ్డల్ని ప్రభువా తండ్రి నీవెంతో ప్రేమించావు. వారు వారి జీవిత కాలంలో ఇంతవరకు ప్రభువా తండ్రి వారి సరైనటువంటి గూడు లెక్క ఎన్ని ఇబ్బందులకు బిడ్డలు గురయ్యారు. అయినా మీ మహాకనికను బట్టి బిడ్డలకు ఒక మంచి గృహాన్ని మీరు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఈ గృహముల ప్రభువా మీరు ప్రతిష్ఠించండి అయ్యా. ఈ గృహముల ప్రభువా తండ్రి మీరు అభిషేకించండి తండ్రి. దీనిలో ప్రభువా ఏ విధమైన చీడ పీడ, ఏ విధమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం, చీకటి శక్తుల ప్రభావము లేకుండా ఊడ్చివేయండి తండ్రి. ఈ స్థలములో మీ ఆత్మను చల్లయ్యా. ఈ స్థలంలో ప్రభు తండ్రి ఉన్న ప్రతి క్రిమిని, ప్రతి కీటకాన్ని, అనారోగ్యాన్ని కలగజేసే ప్రతి సూక్ష్మ క్రిమిని ప్రభు మీరు తొలగించండి. తెగుళ్ళు, రోగాలు, దీర్ఘకాల వ్యాధులు సోకకుండా ప్రభు తండ్రి ఆ విధమైనటువంటి ప్రతి విధమైనటువంటి అయా తెగుళ్లను మీరు ఊడ్చివేయండి స్వామి. ఓ ప్రభువా మా తండ్రి, మా రక్షక, దుష్టుడు వీరి వైపు చూడటానికి ధైర్యం లేక పారిపోవటానికి, వానికి ఈ గృహములో నిరుత్సాహము కలగటానికి ప్రభు యేసుక్రీస్తు నామము బహుగా ఘనపరచబడటానికి, హెచ్చింపబడటానికి సహాయం చేయండి అయ్యా.
రక్షణను గురించిన ఉత్సాహ సునాద గీతాలు ఈ గృహంలో వినిపింపబడుటకు సహాయం చేయండి తండ్రి. దేవా మా తండ్రి మా రక్షక, మేమెంతటి వారమునైనా మట్టి ఘటాలలో నీవు మహిమనిచ్చావు. ఈ ఐశ్వర్యాన్ని నీవు ఈ మట్టి ఘటాలలో ఉంచటం బట్టి మేము ప్రతిష్ఠించబడ్డాం మా తండ్రి. అయినను నీవు మాత్రమే యోగ్యుడు, నీవు మాత్రమే ప్రభువా తండ్రి దీనిని ప్రారంభించుటకు అర్హుడవు. దయచూపినైనా నా తండ్రి నీ దాసుని ప్రభువా మీరు మరుగు చేసి మీరు ప్రతిష్ఠించమని వేడుకుంటున్నాం. నిజులున్నట్లుగా మీరు అభిషేకించమని దేవా మా తండ్రి మీరు ప్రతిష్ఠించమని దేవా నీ రాకడ వరకు ప్రభువా ఈ స్థలపు నీ కొరకు ప్రతిష్ఠింపబడినదై ఉండని అనుగ్రహించమని అన్ని విషయాలలో మహిమ ఘనత ప్రభావాలను మీరు పొందమని ప్రార్థిస్తున్నాం. కన తండ్రి నీ దాసునిగా ప్రభువా తండ్రి ప్రతిష్ఠిస్తుండగా నీ సేవకుని నువ్వు మరుగుపరచి మీరు ప్రతిష్ఠించి అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు పొందుమని ప్రార్థిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమైన ప్రభువైన యేసు నామమున ఈ గృహమును బిడ్డల యొక్క నివాసము కొరకు ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంస్తుతించి జీవమాయే ఈ మంచి గృహాన్ని మీరు ప్రతిష్ఠించినందుకు స్తోత్రాలు తండ్రి. మా పితరులకు మీరు ఎప్పటికీ లేనటువంటి అందుకు వారమయ్యా యోగ్యతను బట్టి మాకున్నటువంటి ప్రభు సామర్థ్యం బట్టి మా జ్ఞానం బట్టి మాకు కలిగింది ఏది లేదు. అంతా నీ దయ, నీ కృప, నీ కనికరం. అయా పూర్వీకులు ఎవరు చూడనటువంటి కనీసం తలంతనటువంటి ఒక గొప్ప భాగ్యం, ఒక మంచి ఇల్లు ప్రభావానికి కల్పించారు. దేవానందరినీ మా ప్రభా ఈ గృహము లోక సీమగా, ఈ గృహము ఆనంద నిలయంగా, ఈ గృహము ఆరోగ్యపు మా తండ్రి ప్రభా స్థలంగా మీరు ప్రతిష్ఠిస్తారు. దేవానందరినీ ప్రభా ఈ బెడ్రూమ్ ప్రభా తండ్రి మీరు ప్రతిష్ఠించండి. నిరంతరం ఇందులో నివసించేవారు పాపభీతి, ధర్మభీతి కలిగి మీరు స్మరిస్తూ కనపరచు వాడై అనుగ్రహించుకుని దయలేసు నామమున ప్రార్థిస్తున్నాం కరుణ తండ్రి. ఆమేన్.
తలుపుతున్నాను. కుమారుడు షాలిం రాజులను తన కుటుంబాన్ని మీరు ప్రేమించి వారికి నివాసంగా మీరు అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి నివాళులుగా కృతజ్ఞతలు ఈ రాజును నడిపించి ఈ అంశాలకు నిలబడి ఈ ఆత్మాను చేసి విడుదల కొరకు అన్ని ఆయన నివాస గృహంగా నేను ప్రతిష్ఠించడానికి మీరు కార్యం చేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవం తండ్రి, ఈ గృహంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ హాల్ను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దీనదాన్ని నీకు అప్పగించుకొని దీన్ని ప్రతిష్ఠిస్తున్నాను. దైవం తండ్రి, ఈ ప్రభావంతో దీన్ని నింపండి. అంధకార శక్తుల ప్రభావం ఏది దరిచేరుకున్నట్లుగా సహాయం చేయండి. అపవాది కార్యములు దీనిలో జరగకున్నట్లుగా కృపను గ్రహించండి. నీ బిడ్డలకు నెమ్మది, శాంతి, సమాధానాన్ని, రక్షణ భాగ్యాన్ని తండ్రి ఆయన అందించేదిగా దైవం తండ్రి ఈ గృహాన్ని విశేషంగా ఈ ఆలయాన్ని మీరు ప్రతిష్ఠించమని ఈ కృపగల హస్తాలకి తండ్రి ఆయన కుటుంబం యావత్తును అప్పగిస్తూ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తూ యేసు సర్వశక్తిగా నా